Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట నీకును నీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నేను చేసిన వాగ్దానమును మీ పక్షముగా స్థిరపరచెదను. 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. I will perform my word with you. 1 Kings chapter 16 verses 12. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడైన యెహోవా తెలియచేస్తున్న వాగ్దానం. దేవుడు మన పితరులైనటువంటి జీవితాలలో చేసిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన దేవుడు. వారి పక్షమున దయచేసిన వాగ్దానాన్ని నెరవేర్చి నిలబెట్టుకున్న దేవుడు ఆయనే. నేను చేసిన వాగ్దానమును మీ పక్షముగా స్థిరపరచదనని దేవుడు తెలియచేస్తున్నాడండి. అయితే నీ జీవితంలోనూ మన జీవితాలలో కానీ లేదా ఇతరులు ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు ప్రతి ఒక్క వాగ్దానాన్ని వారి జీవితాల్లోనికి నడిపిస్తారు. వారి పట్ల ప్రణాళికను కలిగి ఉండి వారిని ఏర్పరచుకొని వారి పట్ల చేసినటువంటి వాగ్దానమును దేవుడు నెరవేరుస్తాడు. వాటిని స్థిరపరచి మంచి భవిష్యత్తును మంచి జీవితాన్ని వారికి దయచేస్తాడండి. చాలా మంది అనుకుంటారు మన జీవితాల్లో దేవుడు వాగ్దానం దయచేశాడు కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడలేదని. భక్తిహీనుల వలె అజ్ఞానంతోనూ ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు నిజమైన దేవుడు అండి. మనం ఆయనను నమ్మాలి. దేవుడు మనకు దయచేసిన వాగ్దానమును బట్టి మనం విశ్వసించి దానిని ప్రతిరోజు ఎత్తిపట్టి మన ప్రార్థనలోను దేవునికి తెలియచేయాలి, ఆయనకు ప్రార్థించుకోవాలి. దేవుడు తప్పకుండా మన జీవితాలలో దయచేసినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చి దానికి లోబడే జీవితాన్ని దేవుడు దయచేస్తాడు. కనుకనే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన పట్ల దేవుడు మనకు దయచేసినటువంటి వాగ్దానాన్ని మన జీవితాల్లోనూ నీ జీవితంలోనూ నెరవేర్చగల అద్భుతమైన గొప్ప దేవుడై ఉన్నాడు మన దేవుడు. కనుక ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే నా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, సహాయము దయచేయండి నాయన. దేవా, ఈ రోజున నీవు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడారు. ఇదిగో ప్రభా, నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరచదనని ఏ రీతిగా తెలియచేస్తావో అదే రీతిగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో నీవు వాగ్దానం చేసిన దేవుడివై వాటిని స్థిరపరచండి ప్రభా. వాగ్దానాన్ని నెరవేర్చండి, వారిని ఆశీర్వదించండి. ఎవరికి ఏ ఆ వాగ్దానము నీవు దయచేసి ఉన్నావో ఆ వాగ్దానాల ప్రకారం వారిని స్థిరపరచమని మేలులతోనూ ఆశీర్వాదంతో నింపి నీ యందు నిజమైన విశ్వాసం నిజమైన ప్రార్థన ఆ యొక్క జీవితాన్ని కలిగి ఉండే అట్టి కృపా కాపుదల అందరికీ దయచేయమని కోరుతూ నజరుడైన యేసు క్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.